ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये पाञ्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। ఓకే, హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ ధన్యవాద్ ప్రణామ్. మనం ఒక రౌండ్ జపా చేసాము. ఇప్పుడు మనం మంగళాచరణ కూడా చేసాము. ఆ, ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చేసి స్టార్ట్ చేద్దాము. ఆ, మీరు నా తర్వాత రిపీట్ చేయొచ్చు. ఆ, నరసింహ మంత్రం. ఆ, ఓకే, నా తర్వాత చెప్పండి. ఉగ్రం వీరం మహావిష్ణుం వీర్యం మహావిష్యం జ్వలంతం సర్వతోముఖం ज्वलन्तं सर्वतोमुखं నరసింహం భీషణం భద్రం नरसिंहं भीषणं भद्रं మృత్యోర్మృత్యుం నమామ్యహం. मृत्युर्नमाम्यहम्। సో ఇది నరసింహ ప్రొటెక్షన్ మంత్రం. జనరల్గా మనందరం ఆ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణం చేసేటప్పుడు కానీ ఏదైనా ప్రొటెక్షన్ కావాల్సి వచ్చినప్పుడు ఇది చేసుకొని చాలా మంది నరసింహ ప్రేయర్స్ కూడా చేస్తూ ఉంటారు. నరసింహస్వామి ఆ, నరసింహ స్తోత్రం చేస్తారు. ఇది కూడా చేసుకోవచ్చు. సో అయితే ఈరోజు మనం ముందుగా ఆ, అసలు నరసింహదేవ్కి 5 ఏళ్ల బాలుడు ప్రహ్లాద్ మహారాజ్ మీద ఒక అవతారం తీసుకొని రక్షించాల్సినంత ప్రేమ ఎందుకు వచ్చింది అని తెలుసుకుందాము. సో ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళ తండ్రి గురించి అందరికీ తెలుసు కదా, హిరణ్యకశిపు. హిరణ్యకశిపు ఆ జన్మలో అసురుడు, కానీ ఆయన జయ విజయాలో ఒకరిలని మీకు తెలిసే ఉంటుంది. ఈ వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర ద్వారపాలకుల్లా ఉంటారు. అయితే మనం వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా అన్ని విష్ణు ఆలయాల్లో చూస్తూ ఉంటాం కదా, జయ విజయ మనకి దర్శనం ఇస్తూ ఉంటారు స్వామి దగ్గర. ఆ, ద్వారం దగ్గర ఉంటారు కదా జయ విజయ, లెఫ్ట్ సైడ్ ఒకళ్ళు రైట్ సైడ్ ఒకళ్ళు ఉంటారు. ఆ, అయితే జయ విజయ ఒక శాపం వల్ల అలా రాక్షసులులాగా పుడతారనమాట. ఎవరు శపించారు, ఎందుకు శపించారు,
ఆ, 4 కుమారులు ఎవరు అనేది మనం ఇంకోసారి చర్చించుకుందాం. అయితే ఈ రోజు మనం ఎక్కువ ప్రహ్లాద్ మహారాజ్ గురించి, ఆయన గుణగణాల గురించి, హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత ఏం జరిగిందనే దాని గురించి ఎక్కువ ఆ, మాట్లాడుకుందాం. సో ప్రహ్లాద్ మహారాజు ఎందుకు అంత భక్తుడయ్యారు అంటే అది నారద మహర్షి దయ వల్ల అనమాట. ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళ అమ్మ పేరు మీకు తెలిసే ఉంటుంది, కయాదు. ఆ, హిరణ్యకశిపు ఆ, వాళ్ళ భార్య. సో హిరణ్యకశిపు ఏం చేశారంటే మందరాచల పర్వతాల్లోకి వెళ్ళి అక్కడ ఘోరమైన తపస్సు చేశారనమాట బ్రహ్మదేవుడి గురించి. ఇది ఆయనకి వరం రాకముందు చాలా సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశారు. ఎలా అంటే ఆయన బాడీ కూడా చీమలన్నీ తినేసినా సరే ఆయన అట్లానే ఆ, తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అలాంటి టైంలో కయాదు గర్భవతి అన్నమాట, ఆయన మందరాచలం పర్వతాల్లోకి వెళ్ళి తపస్సు చేసేటప్పుడు. అయితే వీళ్ళంతా దేవతలు, బ్రహ్మదేవుడు వాళ్ళ దేవతలు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఆ ఈ ఈ హిరణ్యకశిపి ఎంత రాక్షసంగా ఉన్నాడు, అతనికి పుట్టబోయే బిడ్డ ఇంకెంత రాక్షసంగా ఉంటాడో, మనం అతని పుట్టనీయకుండా చంపేస్తే లోక రక్షణ అవుతుంది అనేసి వాళ్ళు అనుకుంటారనమాట దేవతలందరూ. ఆ, అయితే తర్వాత దేవతలందరూ ఇలా అనుకొని కయాదు దగ్గరికి వచ్చి ఆమెను చంపడానికి ట్రై చేస్తూ ఉంటే ఆమె నారద మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆశ్రయం తీసుకుంటారనమాట. సో నారద మహర్షి ఆమె తప్పేం లేదు కాబట్టి ఆమె నేను కాపాడుతాను అని ఆయన దగ్గరే ఉంచుకుంటారు. సో హిరణ్యకశిపు ఆయన తపస్సు అంతా అయిపోయి ఇంటికి రిటర్న్ వచ్చే వరకు ఆమె నారద మహర్షి శరణంలో ఉంటారనమాట. సో అయితే అన్ని సంవత్సరాలు ఆమె గర్భంలో ప్రహ్లాదుడు ఉంటాడనమాట. సో ప్రహ్లాదుడిని ఆమె వాళ్ళ భర్త వచ్చిన తర్వాత మాత్రమే లోకం బయటికి తీసుకురావాలనుకుంటుంది గర్భంలో నుంచి. సో అప్పటి వరకు ఆమె ప్రహ్లాదుడిని గర్భంలోనే ఉంచుకుంటుంది. రోజు నారద మహర్షి చెప్పే విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటుంది. ఆమె గర్భంలో ఉన్నప్పుడు ప్రతిరోజు నారద మహర్షి ఆమెకి దేవాది దేవుడి గురించి, ఆయన లీలల గురించి బాగా చెప్పేవాళ్ళు అనమాట. అయితే చాలాసార్లు ఏమయ్యేదంటే ఆ, మన కయాదు ఎప్పుడు అలసిపోయి పడుకుంటూ ఉండేది. బట్ ఈయన ప్రహ్లాద్ మహారాజ్ మాత్రం చాలా ఆసక్తిగా వినేవాళ్ళు అనమాట. నారద మహర్షి చెప్పే విషయాలన్నీ చాలా చక్కగా నేర్చుకున్నారు. అండ్ నారద మహర్షి దయ వల్ల ఆయనకి పుట్టిన తర్వాత కూడా అవన్నీ మర్చిపోరు అనమాట. జనరల్గా మనందరం ఆ, కడుపులో ఉన్నప్పుడు మనకేం తెలియదు కదా, అంటే మనకు కూడా వినిపిస్తే అంటారు, మనకేం గుర్తుండదు పుట్టిన తర్వాత. కానీ ప్రహ్లాద్ మహారాజ్కి నారద మహర్షి దయ వల్ల అన్ని సంవత్సరాలు ఆయన దేవుడి గురించి, భగవంతుడి గురించి, నారాయణుడి గురించి తెలుసుకున్న విషయాలన్నీ ఆయనకు గుర్తుంటాయి అన్నమాట. సో అలానే ఆయన చాలా పెద్ద భక్తుడు అవుతారు. ఆయనకి అంత హరి మీద, నారాయణుడి మీద అంత భక్తి కలగడానికి కారణం నారద మహర్షి అన్నమాట. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే మనకి జనరల్గా తెలుసు, ఇంకా తర్వాత బ్రహ్మదేవుడు వరం ఇస్తారు హిరణ్యకశిపుకి. ఇంకా ఆయన నారదముని ఆ, ఆయన నారాయణ్ణి పూజించకూడదు, ఆ, ఆయన పేరే పూజించాలి. ఓంకి హిరణ్యకశిపాయ నమః అని చెప్పాలి, ఓం నారాయణాయ నమః అని చెప్పకూడదు. ఇలాంటివన్నీ చెప్తారనమాట. ఎందుకంటే ఆయనకి పెద్ద వరం వచ్చింది కదా బ్రహ్మదేవుడి నుంచి. ఏం ఏం వరం కోరుకుంటారు మీ అందరికి తెలిసే ఉంటది కదా. ఆయన ఇంటి తెలుసు. లోపల చంపకూడదు, బయట చంపకూడదు, పగలు చంపకూడదు, రాత్రి చంపకూడదు, మనుషులు చంపకూడదు, జంతువులు చంపకూడదు. ఒక విధంగా చూస్తే ఆయన భగవంతుణ్ణి, ఆయన ఎలా చనిపోవాలో కూడా ఆయనే అనుకుంటారనమాట. నేను ఇలా చనిపోకూడదంటే భగవంతుడికి వేరే దారి ఉంటుంది కదా, అవన్నీ కాకుండా నరసింహస్వామి వచ్చి ఆయన్ని అలా అన్ని బ్రహ్మదేవుడి వరాలన్నీ ఏమీ ఇన్వాలిడేట్ చేయకుండా వాటిని పాటిస్తూనే ఆయన్ని చంపేస్తారనమాట. సో ఆ, అయితే ఆ, ఆయనకి ఆ, మనకు తెలుసు తర్వాత ఏం జరిగిందనేది. నరసింహస్వామి అవతారం తీసుకుంటారు, హిరణ్యకశిపుని చంపేస్తారు, ఇవన్నీ తెలుసు. చంపేసిన తర్వాత ఏం జరుగుతుందనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇదంతా జనరల్గా అందరికీ తెలిసిన స్టోరీయే. ఇలా నరసింహస్వామి అవతారం ఎందుకు తీసుకున్నారు, ఆయన మీద ఎందుకు ప్రేమ వచ్చిందంటే ప్రహ్లాద మహారాజు అంత భక్తుడు కాబట్టి. ఆయన ఏం చేసినా, వాళ్ళ తండ్రి గారు ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన చక్కగా మంచిగా నారాయణున్నే తలుచుకునే వాళ్ళు అనమాట. ఆయనకి అంత భక్తి, మహాముని దయ వల్ల అంత భక్తి వస్తుంది. ఆ భక్తి వల్ల
అంత నరసింహస్వామికి ఆయన మీద ప్రేమ కూడా అంత ప్రేమ ఉంటుంది. అంటే నరసింహస్వామికి మనందరి మీద కూడా ప్రేమ ఉంటుంది, కానీ ప్రహ్లాద్ మహారాజ్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి భయం ఉండదు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుడి నామం విడిచిపెట్టరు అనమాట. సో అందుకని ఆయన గురించి అంత అవతారం తీసుకుంటారు అనమాట. సో హిరణ్యకశిపుని చంపేసిన తర్వాత విషయం ఏం జరుగుతుందంటే అక్కడ చాలా ఎయిర్ ట్రాఫిక్ బాగా పెరిగిపోద్ది అనమాట. ఎందుకంటే దేవతలు, ఋషులు, మునులు అందరూ అక్కడికి వస్తారు. వాళ్ళు వాళ్ళ విమానాలు వేసుకొని అక్కడకి వచ్చి పుష్ప వర్షాలు కురిపిస్తారు అనమాట. అందరూ నరసింహదేవుడికి ప్రార్థనలు చేస్తారు, చాలా కీర్తిస్తారు. ఆ కాకపోతే ఏమవుతుందంటే నరసింహదేవు రూపం చాలా ఉగ్రంగా ఉంటుంది. అండ్ అందరూ ఆయన్ని శాంతింపజేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానీ ఆయన కోపం ఇంకా తగ్గదన్నమాట. ఆయన అంతే ఉగ్ర రూపంలో ఉంటారు. సో అందరికీ ఆయన కోపం ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట. సో అలా ఆలోచించినప్పుడు లక్ష్మీదేవిని వెళ్ళి అడుగుతారనమాట, మీరెళ్ళి శాంతింపజేయండి అని. ఎందుకంటే అంతమంది దేవీ దేవతలు వచ్చి, ఋషులు మునులు వచ్చి ఆయన్ని ఎంత ప్రేస్ చేసి గ్లోరీస్ చెప్పినా సరే ఆయన శాంతించట్లేదు అనమాట. శాంతించమని అడుగుతున్నారు, బట్ ఆయనకి ఇంకా ఆ కోపం తగ్గట్లేదు. అయితే లక్ష్మీదేవి కూడా అంటారు, నేను ఎప్పుడు ఇంత కోపంగా చూడలేదు ఆ, నారాయణుణ్ణి. ఇంత కోపంలో నేను కూడా అంత శాంతింప చేయలేను, నేను కూడా ముందుకెళ్ళి అడగలేను అని అడుగుతారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు, శివుడు, వీళ్ళందరూ దేవతలు అందరూ ప్రహ్లాద్ మహారాజుని అడుగుతారనమాట, నీ గురించే అవతరించారు కాబట్టి నువ్వే ఆయన్ని ప్రే చేయాలి, నువ్వే ఆయన్ని శాంతింపజేయాలి, ఆ కోపం నుంచి బయటికి తీసుకురావాలి అని అడుగుతారనమాట. సో ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. జనరల్ గా మనల్ని ఎవరైనా ఎవ్వరు చేయలేని పని ఒక్కలే చేయగలవు అంటే చాలా చాలా గర్వంగా అనిపిస్తుంది కదా మనకు కూడా. అంత కాకపోయినా ఎంతో కొంత గర్వంగా అనిపిస్తుంది. కాకపోతే చిన్న బాలుడు, 5 సంవత్సరాల బాలుడు ప్రహ్లాదుడికి అలా ఎప్పుడు అనిపించలేదు అనమాట. ఎందుకంటే భక్తులకి ఉండాల్సిన ఇంకో లక్షణం, ఆ, ఒక లక్షణం ఏంటంటే గర్వం లేకపోవడం అనమాట. సో ఆయన ఏమంటారంటే, సరే నేను వెళ్ళి ప్రార్థిస్తాను అని అడుగుతారనమాట, అని చెప్తారనమాట. సో వెళ్ళి కాళ్ళ మీద పడతారు, నరసింహస్వామి కాళ్ళ మీద పడి ఆ, కాళ్ళ మీద పడగానే నరసింహదేవ్ కమలం లాంటి ఆయన చెయ్యి ప్రహ్లాద్ తల మీద పెడతారనమాట. అలా పెట్టడం వల్ల ప్రహ్లాద్ మహారాజ్కి ఈ భౌతికమైన క్లేశాలన్నీ పోతాయి. అంటే ఆయన పరమ భక్తుడు కాబట్టి ఆయనకి ఏమి ఉండవు, బట్ ఎంతో కొంత ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి అన్నమాట. సో ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, బ్రహ్మదేవుడు ఆ, మీ కోపాన్ని తగ్గించలేకపోయారు. శివుడు గాని, దేవతలు గాని, ఋషులు గాని, మునులు గాని, ఇంతమంది గొప్ప వాళ్ళందరూ చేయలేని పని నేను 5 ఏళ్ల బాలుడిని, నేను కూడా ఎంత, అది కూడా నేను రాక్షస కులంలో పుట్టాను, అలాంటి వాడిని నేనేం చేయగలను అని అంటారనమాట. అలా ప్రార్థిస్తారు ఆయన్ని. ఆ, ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హంబుల్నెస్ అన్నమాట. ఏం, ఆ, ప్రహ్లాద్ మహారాజ్కి ఆయన గొప్ప వైష్ణవుడు కాబట్టి ఆయనకి అంత వినయం కూడా ఉంటుంది. ఇది కూడా భక్తుల్లో ఉండే ఒక ముఖ్యమైన లక్షణం. సో ఇది కూడా మనం ఒకటి నేర్చుకోవచ్చు ప్రహ్లాద్ మహారాజ్ దగ్గర. కానీ ప్రహ్లాద్ మహారాజ్ ఎందుకు ముందుకు వెళ్తారంటే ఆయనకి భక్తి ఉంది కాబట్టి వెళ్ళగలరు. సో నరసింహదేవ్ రూపం ఎలా ఉంటుందంటే ఆయన కళ్ళు ఎర్రగా ఉంటాయి అన్నమాట. ఆయన ఆ, ఎలా నిప్పు కణికల్లా ఉంటాయి, పళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి, బ్లడ్ గారుతా ఉంటది. ఇంకా ఈ హిరణ్యకశిపు ఇంటెస్టైన్స్ పేగులు మెడలో వేసుకొని ఉంటారు, ఇంకా బాగా పెద్ద పెద్దగా గర్జిస్తూ ఉంటారనమాట. సో అంత భయానకంగా ఉంటుంది ఆయన రూపం ఆ టైంలో. అయినా సరే ఆయన ఏం భయపడరు అనమాట, ఎందుకంటే ఆయన చాలా పెద్ద భక్తుడు కాబట్టి ఆయనకి తెలుసు నారాయణుడి గురించి, ఆయన లీలల గురించి అవన్నీ ముందు నుంచే విని ఉన్నారు. ఆయన ఎప్పుడు మెడిటేట్ చేస్తూ ఉంటారు, చిన్నతనం నుంచి అందరికీ గురుకులంలో కూడా అందరికీ వివరిస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ తెలుసు కాబట్టి ఆయనకంత భయం కూడా ఏమయ్యేదన్నమాట. ఆయన వెళ్ళి చెప్తారంట నరసింహస్వామికి, మీరు ఇంత ఉగ్ర రూపంలో ఉన్నా ఇలా ఉన్నా నాకు ఏమాత్రం భయం లేదు, నాకు ఉన్న భయం వల్ల ఈ భౌతిక ప్రపంచంలో ఉండే కష్టాల గురించే అని చెప్తారంట. సో ఆయనకి అంత నాలెడ్జ్ ఉంటుంది అనమాట ప్రహ్లాద్ మహారాజ్కి అంత చిన్న వయసులో కూడా. సో ఆయన అంటారు, నాకేమింత ఆ, ఈ- ఇవన్నీ నాకు ఆ, ఆ, ఏం భయం అనిపించట్లేదు, కానీ నాకు ఓన్లీ భౌతిక ప్రపంచం నుంచే భయం అని అంటారనమాట. అప్పుడు నరసింహదేవ్ చాలా ప్లీజ్ అవుతారు, కొంచెం శాంతిస్తారు, చిరునవ్వు వస్తుంది ఆయన మొహం మీదకి. ఆ, ఇంకంతా కూల్ అయిపోతుంది ఎన్వైరన్మెంట్, దేవీ దేవతలందరూ హర్షిస్తారు.
అలా నరసింహదేవ్ ప్రహ్లాద్ మహారాజ్కి అంత ప్రొటెక్షన్ ఇస్తారనమాట. సో అంతా అయిపోయిన తర్వాత ఒక వరం కోరుకోమని అడుగుతారనమాట నరసింహదేవ్ ప్రహ్లాద్ని. అప్పుడు ప్రహ్లాద్ ఇంకా చాలా హంబుల్గా అంటారు. మనం జనరల్గా వరం కోరుకోమంటే ఏదో ఒకటి అడుగుతాం కదా. సో ప్రహ్లాద్ మహారాజ్ అంత చిన్న బాలుడైనప్పటికీ ఆయన ఆ, వరాలు ఏం కోరుకోడు అనమాట. నేను భక్తిని చూపించి ఆ, ఈ భౌతికమైన కోరికలు కోరాలని అనుకోవట్లేదు, నాకేం కోరికలు లేవు, మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే గనక నాకు ఈ భౌతికమైన కోరికలు ఏమీ లేకుండా చేయండి అని అడుగుతారంట. సో ఆయన అంత ఆధ్యాత్మికంగా ఆలోచిస్తారు అంత చిన్న బాలుడైనప్పటికీ కూడా. సో అదొకటి మనం ఇంకోటి నేర్చుకోవచ్చు ప్రహ్లాద్ మహారాజ్ నుంచి. ఆ, దాని తర్వాత ప్రహ్లాద్ మహారాజ్కి ఆయన నరసింహదేవు ఈ మన్వంతర కాలం ఉన్నంత వరకు నువ్వు ఈ రాజ్యానికి రాజుగా ఉంటావు, ఇంకా నా పేరు నా గ్లోరీస్ కీర్తిస్తా ఉంటావు అని చెప్తారనమాట. అంత పెద్ద వరం ఇస్తారు ఆయనకి. ఆ, సో ప్రహ్లాద్ మహారాజ్ అట్లా చాలా రోజులు అయిన తర్వాత ఆయన గోలోకానికి వెళ్ళిపోతారు. సో అదనమాట ప్రహ్లాద్ మహారాజ్ స్టోరీ. సో ఇవన్నీ ఆ, అంటే నరసింహ భగవానుడి ప్రేమ ఎంత అద్భుతమైనది, ఆయన భక్తుల్ని ఎంత ప్రేమిస్తారు, ఒక అవతారం తీసుకొని వచ్చి రక్షించే అంత ప్రేమిస్తారనమాట. సో మనం కూడా ఏదైనా ప్రొటెక్షన్ కావాలన్నా మనం ఉగ్రం వీరం అది చేసుకోవచ్చు, నరసింహారతి చేసుకోవచ్చు. మామూలు జనరల్గా మన భక్తుల్లో అందరూ ఏం చేస్తారంటే ఏదన్నా ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు నరసింహారతి చేసుకొని స్టార్ట్ చేస్తారనమాట. సో మనకు కూడా ఏదన్నా ప్రొటెక్షన్ కావాలన్నా ఏ భయం అనిపించినా కూడా మనకి నరసింహదేవ్ చాలా మంచి ప్రొటెక్షన్ ఇస్తారు. సో మనం దాన్ని నేర్చుకొని ప్రహ్లాద్ మహారాజ్ నుంచి మనం కూడా ఆ భక్తి నేర్చుకొని ముందుకెళ్ళిపోదాం. సో ఈరోజు స్టోరీ అదనమాట. నా ఆ, ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇంకా మనకి 3 minutes టైం ఉంది. ఆ, హరే మాతాజీ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ నమస్కారం. మాతాజీ. హరే నమస్తే. కృష్ణ. ఆ, మాతాజీ, ఇప్పుడు ఈ గ్రూప్ లో మీరు ఉన్నారు కదా ఉమ్, మొదటి నుంచి. రోజు అనుష మాతాజీ గ్రూప్ లో రెగ్యులర్ గా ఉన్నారు కదా మాతాజీ మీరు? నేను రెగ్యులర్గా రాలేదు ప్రభు, ఈ రోజు వచ్చాను నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. మీ వాయిస్ చాలా స్వీట్ లా చాలా బాగా అనిపించింది. స్టోరీ అంటే జనరల్ గా తెలిసిందే కానీ దాని నుంచి ఏం గ్రహించాలన్నటువంటిది బాగా చెప్పారు. బాగానే ఉంది మాతాజీ. మాతాజీ థ్యాంక్ యూ ఇది సో మచ్ ప్రభు. భాగవతంలో ఉన్న స్టోరీ అది మాతాజీ ఇది. అవును అవును ప్రభు, ఇదంతా భాగవతంలో మనకి డీటెయిల్డ్ గా ఉంటుంది. 7th canto ఏ- భాగవతంలో. ఆ, ఆ, ఏడో చాలా స్కందం. బాగా చెప్పారు. అవును అవును ప్రభు, ఉమ్, కరెక్ట్. ఓకే. ఉమ్, థ్యాంక్ యూ. ఆ రిఫరెన్స్ నేను కూడా ఇవ్వడం మర్చిపోయాను, మీరు మంచిగా అదే అదే. గుర్తు చేశారు. థ్యాంక్ ఓకే యూ ప్రభు. ఓకే. అదే 4వ స్కందం వరకు నేను కంప్లీట్ చేశాను, ఇంకా రాలేదు నాకు, అందుకే హరి బోల్. తెలియదు అడిగాను. ఓకే ఓకే, నైస్ ప్రభు, థ్యాంక్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. శోభా మాతాజీ, మీరు ఏదో చెప్తున్నారు కదా. ఆ, హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. అది ఉగ్రం వీరం జ్వలంతం అది ఆ మ్మ్. శ్లోకం ఉంది కదా, అది గ్రూప్ లో మ్మ్. షేర్ చేయగలరా? చేస్తాను మాతాజీ, తప్పకుండా. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. లేకపోతే ఇంకా ఏమైనా మీరు వినాలనుకుంటున్న ఆ, ఏదన్నా ఆ, ఇంకా ఈ టాపిక్స్ అయితే మాకు బాగుంటుంది జపా సెషన్లో, నేను తెలుసుకోవాలనుకుంటున్నాం, అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చెప్పొచ్చు మీరు. సో దాని ప్రకారం మేము కూడా అవే అనుషా మాతాజీ కానీ ఇంకా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ ఆ టాపిక్స్ మీద చెప్తారు మీకు. అలాంటి టాపిక్స్ ఏమైనా ఉన్నా మీరు చెప్పొచ్చు. మాతాజీ ప్రేయర్ చేస్తాం కదా మార్నింగ్ సెషన్, మ్మ్. వాటికి ఏంటంటే పూర్తిగా డీటెయిల్డ్ గా అర్థం చెప్తే బాగుంటుంది. ఓకే, మంగళాచరణ్ గురించా ప్రభు? మంగళాచరణ గురించి. ఓకే ఈ ఓకే. ఈ 14 శ్లోకాలన్నీ ఉన్నాయి కదా, ఆ మంగళాచరణ ఆ, గురించి డీటెయిల్డ్ గా చెప్తే బాగుంటుంది. ఓకే 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 ప్రభు. మేబీ ఒక మార్నింగ్ చెప్పా సెషన్లో మనం దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే మా. ఓకే ప్రభు. హరే కృష్ణ మాతాజీ. తులసి మాతకి పూజ ఎలా చేయాలి, లైక్ శ్లోకాలు ఎట్లా చదవాలి, అవి కూడా కొంచెం నేర్పిస్తే ఇంట్లో తులసి దగ్గర చేసుకోవడానికి ఈజీ అవుతుందని తప్పకుండా అనుకుంటున్నాను. మాతాజీ, ఓకే తప్పకుండా. మనం ఒకరోజు తులసి ఆరతి చేసుకొని తులసి మహారాణి గురించి చెప్పుకుందాం. తప్పకుండా ఓకే. తప్పకుండా. నమస్తే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
దండవత్ ప్రణామం. చెప్పండి. కృష్ణయ్య గురించి పాటలు ఏమన్నా నేర్పిస్తారా మాతాజీ? కీర్తన్సా మాతాజీ? మాతాజీ ఆ, ఈ మనం తులసి ఆరతి, నరసింహ ఆరతి ఇవన్నీ నేర్చుకోవచ్చు మాతాజీ. మేబీ వారానికి ఒకసారి అట్లా పెట్టుకోవచ్చు మనం. మాతాజీ ఒక తులసి ఆరతి గురించి అడిగారు, తులసి పూజ ఎలా చేసుకోవాలని. ఒక రోజు అది చెప్పుకున్నాం. మిగతా మనం కీర్తన్స్ కూడా చెప్పుకోవచ్చు. ఒక ఫస్ట్ 5 minutes లేకపోతే మనం ఒక చిన్న కీర్తనతో స్టార్ట్ చేసుకొని మనం మెల్లగా క్లాస్లోకి వెళ్ళిపోవచ్చు. తప్పకుండా అదే మాతాజీ. ఓకే మాతాజీ. కాదు మాతాజీ, ఇప్పుడు పీడిఎఫ్ ఏమన్నా అంటే కీర్తనలు పీడిఎఫ్ ఏమన్నా పంపించండి వైష్ణవ మాతాజీ. సాంగ్స్ అని ఒకటి ఉంటుంది మాతాజీ, నేను షేర్ చేస్తాను. వైష్ణవ సాంగ్స్ అని ఒకటి ఆన్లైన్ కూడా ఉంటుంది పీడిఎఫ్, అండ్ సైట్స్ కూడా చాలా ఉన్నాయి. నేను ఒకటి షేర్ చేస్తాను మీకు, దాంట్లో చూసుకోవచ్చు. ఓకే మాతాజీ, దండవాత్ ప్రణామాలు మాతాజీ. ధన్యవాదాలు. ఓకే, ఇంకా ఎవరికైనా ఏదైనా ఒక లాస్ట్ ప్రశ్న తీసుకొని మనం ఇంకా క్లోజ్ చేసుకుందాం. మాతాజీ ఇంకొక క్వశ్చన్. చెప్పండి మాతాజీ. ఇప్పుడు పీరియడ్ టైంలో జపా చేయొచ్చా మాతాజీ? క్లాసెస్ చేయొచ్చు మాతాజీ, చేయొచ్చు. అంటే మీరు డీటీస్ని టచ్ చేయకూడదు, టెంపుల్స్కి వెళ్ళకూడదు, కానీ జపా చేసుకోవచ్చు. జపా చేసుకోవచ్చు, స్క్రిప్చర్స్ రీడింగ్ కూడా చేసుకోవచ్చు మాతాజీ. మీరు భాగవతం, భగవద్గీత ఇవన్నీ చదువుకోవచ్చు, వాటికి ఏం పట్టింపు ఉండదు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. Okay, thank you so much, Matajis and Prabhujis. Dandavad pranam, and we will close this session. Vancha kalpatarubhyasya kripa sindhubhya eva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. Hare Krishna. Thank you, Mataji. Thank you.